మధ్య టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లు మనం చూసామంటే ఎక్కువగా పళ్ళు జూమ్ అంటుండే ఇటువంటి టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చూస్తున్నాం. పాత రోజుల్లో ఒక 20 ఏళ్లకు ముందు అటు చూసారంటే టోటల్ ప్రొటెక్షన్, పళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటాయి, ఇట్లా టూత్ పేస్ట్ యాడ్లు చూసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఎక్కువగా వచ్చేది పళ్ళు జూమ్ అంటున్నాయనే సమస్య ఉండే టూత్ పేస్ట్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే పళ్ళు అరిగిపోయే సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో ఉంటుంది. తర్వాత ఈ కోకోకోలాలు, ఇవి మన కార్బొనేటెడ్ సాఫ్ట్ స్వీట్ అండ్ డ్రింక్స్, వీటన్నిటిలో హై ఎసిడిక్ కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ పళ్ళ మీద పోయి చేరుకొని ప్రాబ్లం ఫామ్ అవుతుంది. మీకు జాంకాయలు, ఈ దానిమ్మకాయలు ఇట్లా తింటే పంటలో ఇరుక్కుంటాయంటారు, కానీ ఇరుక్కున్నా కూడా వాటిని ఇరుక్కుందని తెలుస్తుంటుంది, క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవేమంటే ఈ స్వీట్స్, చాక్లెట్స్, మనం తినే ఈ ఆహారాలు పళ్ళల్లో బాగా ఇరుక్కుంటాయి. ఇరుక్కున్న విషయం కూడా మనకు తెలియదు, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అట్టే ఉండిపోతాయి. సో అవి ఇరుక్కుపోయి పళ్ళు పుచ్చిపోవడం, చిగురు సమస్యలు రావడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అలానే పంట ఎనామల్ అరిగిపోవడం కూడా. బ్రషింగ్ ఇంకొకటి చెప్పాను కదా, హార్డ్ బ్రష్, మీడియం బ్రష్ వీలైనంత వరకు వాడొద్దని ఎందుకు చెప్పానంటే బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్గా లేకుండా ఏసి బరబర రుద్దేస్తే పంట ఎనామల్ అరిగిపోతుంది, అప్పుడు పళ్ళు జూమ్ అంటుంటాయి. పళ్ళు జూమ్ అనే సమస్యకు కారణము ఒక్క పన్ను అరిగిపోవడం ఒకటే కాదు, పంటి పుచ్చు, చిగుర్ల వ్యాధి, వీటి వల్ల కూడా పళ్ళు జూమ్ అంటుంటుంది. ఇదేమంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన టూత్పేస్ట్ ఇది విపరీతంగా అమెజాన్లో పాపులర్ అయింది ఈ మధ్య. ఎందుకంటే దీంట్లో ఆయుర్వేదిక్, ఇది యాక్చువల్గా ఆయుర్వేదిక్ టూత్పేస్ట్, దీంట్లో పొటాషియం నైట్రేట్ కలిపారు. సో కాబట్టి రెండు ఆయుర్వేదిక్, మెడికేటెడ్ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎక్సలెంట్ టేస్ట్, పళ్ళు జూమ్ అనే సమస్యను తగ్గిస్తుంది, పళ్ళు నొప్పిని తగ్గిస్తుంది, చిగురు రక్తాన్ని తగ్గిస్తుంది, బ్యాడ్ బ్రెత్ అన్నీ బాగుంటాయి. కాకుంటే ఇది జబ్బుని ట్రీట్మెంట్ చెయ్యదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. ఈ పేస్ట్ టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. జబ్బు ట్రీట్మెంట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సెన్సోరా టూత్ పేస్ట్.